కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్మారకార్థం రాష్ట్ర వ్యాప్తంగా సంతాప సభలు నిర్వహించాలని కాపు సంఘాలు నిర్ణయించాయి. ఈ మేరకు ఈ నెల 25న గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ప్రత్యేక సంతాప సభ జరగనుందని కాపు నేత దాసరి రాము తెలిపారు. ఈ సభకు అన్ని రాజకీయ పార్టీల కాపు నాయకుల్ని ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. కాపు సమాజానికి పద్మనాభం చేసిన సేవల్ని సభలో గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. దాసరి రాము తెలగా బలిజా కాపు జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్. ఈరోజు మేము ఇక్కడ సమావేశమైన సందర్భం ఏంటంటే, ఈ మధ్య మన కాపు ఉద్యమ నేత మాజీ మంత్రివర్యులు మాజీ ఎంపీ మన ముద్రగడ పద్మనాభం గారు దివంగతులయ్యారు. వారికి సంబంధించి అటు రాజకీయంగా అనేక పార్టీల్లో వారు సేవలు అందించారు, అట్లాగే కాపు కులానికి కూడా అనేక సేవలు అందించారు. వారిని సంస్మరించుకోవడానికి అన్ని జిల్లాల్లో కూడా వారికి సంతాప సభలు ఏర్పాటు చేస్తున్నాం కాపు సంఘాల తరఫున. గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లా కేంద్రంగా వారికి ఒక భారీ సంతాప సభ ఏర్పాటు చేయాలని మా జిల్లా పెద్దలందరితో కలిసి మాట్లాడుకొని నిర్ణయం తీసుకున్నాం. ఈ నెల 25వ తేదీ శనివారం పూట ఉదయం 10 గంటలకి మన మార్కెట్ సెంటర్ హిందూ కాలేజ్ సెంటర్లో ఉన్న విజ్ఞాన మందిరంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1:30 దాకా మన ముద్రగడ పద్మనాభం గారికి సంతాప సభ ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ పెద్దల్ని ఆహ్వానిస్తున్నాం. దాసరి రాము తెలగా బలిజా